హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. మనం ఈ ఛానల్లో ఆ, తెలంగాణ 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రతి చాప్టర్లో మనకి ఏమి కావాలో వాటిని మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో భాగంగా ఫస్ట్ చాప్టర్లో మనం ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. వాటిని చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు 4th ఎక్సర్సైజ్లో ఉన్నాం. సెకండ్ అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ అనేవి షార్ట్ ఆన్సర్లో రావడానికి, ఆబ్జెక్టివ్లో రావడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ ఎక్సర్సైజ్ వచ్చేసి 1.4, దాని తర్వాత 1.5లో కొన్ని లాగరిథం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 1.4లో ఆల్రెడీ మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం, అది 1/√2. నెక్స్ట్ √3 + √2 కూడా డిస్కస్ చేయడం జరిగింది. ప్రూవ్ దట్ 1/√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ ఏ విధంగా చేయాలి, స్టెప్స్ ఏ విధంగా రాయాలి. ప్రూవ్ దట్ √3 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ ఏ విధంగా ప్రూవ్ చేయాలి, దీని స్టెప్స్ ఏ విధంగా రాయాలి అనే విషయాన్ని మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇది సింగిల్ ఇర్రేషనల్ నెంబర్, ఇది కాంబినేషన్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ఉంటే ఏ విధంగా సాల్వ్ చేయాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం రాసే ప్రతి ప్రాబ్లం అనేది ఏదైతే మనం ప్రూఫ్ రాస్తున్నామో ఈ ప్రూఫ్ అనేది వెరీ సింపుల్గా, ఈజీగా, అందరికి అర్థమయ్యే విధంగా సింప్లిఫైడ్ చేయడం జరిగిందనమాట. సో లెట్ us ఎంటర్ ఇంటూ ప్రాబ్లం. ప్రూవ్ దట్ 6 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మనకు ఆల్రెడీ √2 అనేది ఇర్రేషనల్ అని తెలిసిన విధంగానే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఒక్కొక్కసారి బ్రాకెట్లు ఇస్తారు, ఒకసారి ఇవ్వరు. మనం ఇక్కడ √2 ఇర్రేషనల్ అని మనకు ముందే తెలుసు అనే కాన్సెప్ట్తోనే ప్రాబ్లమ్ని ఎంటర్ అవ్వాలన్నమాట. సో 6 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని రేషనల్ అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి అంటే ముందు దీన్ని 6 + √2 అనేది రేషనల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఈ థీరమ్స్ అన్నిటినీ కాంట్రడిక్షన్తోనే ప్రూవ్ చేస్తాం కాబట్టి 6 + √2 ఇర్రేషనల్ అయితే ఇట్ కెన్ బి ఆఫ్ ది ఫార్మ్ a/b, అంటే p/q ఫామ్లో ఉండాలి, q ≠ 0 ఉండాలి, p and q ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇది రేషనల్ నెంబర్కి డెఫినేషన్ కదా. సో p/q బదులు నేను a/b అని తీసుకుంటున్నాను, వేర్ a, b ఆర్ ఇంటీజర్స్, b ≠ 0, a and b హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్, a and b ఆర్ కోప్రైమ్. మీరు ఈ విధంగా క్లియర్గా ఈ స్టెప్స్ రాసిన అనుకోండి, ఈ స్టెప్స్ చూసే మనకు మంచి మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ స్టెప్ రాయండి, ఇది మొత్తం రాయండి, ఇక్కడ ఏముందో ఈ లైన్స్ ఇవన్నీ రాయండి ఎగ్జామ్లో. ఓకే, సో 6 + √2 ఈజ్ ఈక్వల్ టు a/b అన్నారు. ఈ 6ని ఇక్కడ సైడ్ తీసుకురావడం వల్ల ఏమవుతుంది, +6 అనేది -6 అవుతుంది. ఇక్కడ a/b -6/1 అనుకుంటే b అనేది ఎల్సిఎం అవుతుంది, a - 6b అవుతుంది. ఓకే, అది ఇక్కడ రాయడం జరిగింది, a - 6b/b. ఇక్కడ మనకు కొన్ని తెలిసిన విషయం ఏంటంటే a and b ఆర్ ఇంటీజర్స్. ab ఇంటీజర్స్ అయితే a - 6b కూడా ఇంటీజర్ అవ్వాలి. ఓకే, ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. ఓకే, a - 6b/b ఏమవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఇది న్యూమరేటర్ ఇంటీజర్, ఈ b అనేది ఆల్రెడీ ఇంటీజర్. ఈ రెండు డివైడ్ చేసి ఇంటీజర్ బై ఇంటీజర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, రేషనల్ నెంబర్. డెఫినేషన్ అది కదా, a and b ఆర్ ఇంటీజర్స్, b ≠ 0, a and b ఈజ్ అన్ రేషనల్ నెంబర్. సో ఈ కంప్లీట్గా ఈ RHS ఏంటి, ఇప్పుడు రేషనల్ నెంబర్. RHS రేషనల్ నెంబర్ అయితే LHS కూడా 100% రేషనల్ నెంబర్ అయి ఉండాలి. హెన్స్ √2 ఈజ్ రేషనల్. ఇక్కడ √2 రేషనల్ అని వచ్చింది, RHS రేషనల్ కాబట్టి LHSని కూడా మనం రేషనల్ అని రాయడం జరిగింది. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఇది మనకు తెలిసిన ఒక మంచి ఫ్యాక్ట్ని తప్ప అని చెప్తుంది. మనకేం తెలుసు, √2 అనేది ఇర్రేషనల్ అని తెలుసు, స్టార్టింగ్లోనే చెప్పాం కదా, √2 అనేది ఇర్రేషనల్ అని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఇక్కడ √2 అనేది రేషనల్ అని రావడం జరిగింది. ఇలా రావడానికి రీజన్ ఏంటి, మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. సో బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. దిస్ కాంట్రడిక్షన్ అరైజెస్ బికాస్ అవర్ అజంప్షన్ ఈజ్ ఫాల్స్. మనం ఏమైనా అజూమ్ చేసుకున్నాం, 6 ఏదైతే క్వశ్చన్ ఇచ్చిండో 6 + √2 అనేది రేషనల్ అని అజూమ్ చేసుకున్నాం మనం. అందుకే మనకి ఇక్కడ రాంగ్ రావడం జరిగింది. అంటే ఫైనల్గా మనకి ఇది తప్పు అని వచ్చింది కదా, ఈ రెండు తప్పు కదా. ఫైనల్గా దీని అర్థం ఏంటి, మన తీసుకున్న అజంప్షన్ రాంగ్, వాటి ఇచ్చిన క్వశ్చనే
కరెక్ట్. అంటే 6+√2 అనేది రేషనల్ కాదు, ఇట్ ఈజ్ అన్ ఇర్రేషనల్. అండ్ 6+√2 ఈజ్ అన్ ఇర్రేషనల్. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ప్రూఫ్ అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే, ఏ చాప్టర్ అయినా సరే ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఆ చాప్టర్ నేమ్, ఎక్సర్సైజ్, క్వశ్చన్ నెంబర్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.